మరి ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయి పాడబోయే గీ పోరి ఎవరో కాదులా నా క్లాస్మేట్, నాతో పాటు 5 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న రేఖ. మరి ఆ అమ్మాయి ఇప్పుడు సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయింది, డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఎంఏ జాయిన్ అయింది. మస్తు వాడుతుంది, కిర్రక్క వాడుతుంది. మీరు ఇంటే అట్లే అట్లే హాయిగా నిద్రపోతారు, మస్తు ఎంజాయ్ చేస్తారు. మరి నమస్తే చెప్పేద్దామా మరి రేఖకు? నమస్తే రేఖ. నమస్తే మంగళి. మంచిగా ఉన్నావా? బాగున్నా. నువ్వు బాగున్నా? బాగున్నా. మంచిగా వాడుతున్నావా? ఏ పాట పాడుతున్నావు మరి? స్టార్టింగ్ ఇప్పుడు శ్రీమన్నారాయణ కీర్తన వాడుతున్నావు, అన్నమాచార్య వాళ్ళ కీర్తన వాడుతున్నావు. పాడే. బౌలి రాగం కదా, నీతో పాటు నేను కూడా వాడతా. పాడు. శ్రీమన్నారాయణ భక్తి ఎంత భావంతో రాసిండు కదా రేఖ అన్నమాచార్యుని వారు. నోటేషన్లు గిట్లా రాస్తున్నావా? ఏందా రాస్తున్నా. అవునా? ఓన్గా రాస్తాను. ఓన్గా రాస్తున్నావా? ఏది రాసినావే? తోడి రాగమే రాసినావు. అమ్మో, తెలుసా రాగాలల్లో అన్నింటికన్నా కష్టమైన రాగం అంటే తోడి రాగము. తోడి రాగంలో రాసిందంట రేఖ. ఒక్కసారి మా కోసం మేడం ప్లీజ్ వినిపించరా?
ఏంటి ఆలాపన కొంచెం తోడే అవును జస్ట్ తదరిన తదన తానరే తదరిరనారే తానం చారం తదరం చానా తదన తానరే చరేనా రేఖ మస్తు చేసినావు తెలుసా నచ్చిందా? మస్తు చేసినావు నిజంగా. క్లాస్ ఫస్ట్ నువ్వే అంట కదా ఈ మధ్య. అప్పుడు ఉన్నప్పుడు నేనులే. నీకు నాకు ఒక మార్కే తేడా. ఒక్క మార్క్ జస్ట్ తేడా అంతే కదా. అంతే. మరి రేఖ నెక్స్ట్ ఏ కీర్తన పాడబోతున్నావు? భావములోన బాహ్యమునంతు శుద్ధ ధన్యాసి. భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువా ఓ మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువా ఓ మనసా. భావములోన బాహ్యమునందును హరియవతారములే అఖిల దేవతలు హరిలోని బ్రహ్మాండంబులు. హరియవతారములే
ఏం ముక్తాయింపించినావు అన్నా నువ్వు. వస్తు వాడినావు రేఖ, అన్ని అన్నమాచార్య కీర్తనలే వాడుతున్నావు. ఇష్టమా నీకు అన్నమాచార్య? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? మరి ప్రాక్టీస్ ఎట్లా చేస్తున్నావు? చేస్తున్నాను. ఎప్పుడు లేచి చేస్తావు? ఎన్ని గంటలకు లేచి చేస్తావు? మార్నింగ్ 5 o'clock. మార్నింగ్ 5 o'clock. ఈవినింగ్? ఈవినింగ్ ఏం లేదబ్బా. ఏం లేదబ్బా, మార్నింగ్ ఒకటే. అందుకే అంత మంచిగా అయింది, కంచు కంఠం లెక్క కంఠము. నువ్వేదైనా ఒకటి పాడొచ్చుగా మంగ్లీ, చాలా రోజులు అయిందిగా నీది విని. ఏదైనా ఒకటి పాడాలా నా కోసం? అంతేనా? సరే, గంభీర నాటలు వాడతా, తిరు తిరు జవరాలు. ఓకే, నువ్వు కూడా పాడు. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురే, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురే, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి. సగస మగస సని సగస మగస సని సగస మగస సని సగస మగస సగ గమ గమ పని మా పని ని స పని సగ మగ సని ప మగ సని సగ గ సగ మా మా మిమి దింకి తొంగ తొంగ దిద్ది మికి యారే మమారే పాత్ర రావు మచ్చ మచ్చ, మిమి దింకి తొంగ తొంగ దిద్ది మికి యారే మమారే పాత్ర రావు మచ్చ మచ్చ, కమల నా భురి తమక పుట్టింది నీకు, కమల నా భురి తమక పుట్టింది నీకు, కమలే తీరిపోయిదే అవతరించగలో, కమల నా భురి తమక పుట్టింది నీకు, కమలే తీరిపోయిదే అవతరించగలో, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురే, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి. సని సగస మగస సని సగస మగస సని సగస మగస సని సగస మగస సగ గమ గమ పని మా పని ని స పని సగ మగ సని ప మగ సని సగ గ సగ మా మా మాయి మాయి అల మేలు మంగనాచారి మతి వాయని వెంకటపతి భట్ట పురాణి, మాయి మాయి అల మేలు మంగనాచారి మతి వాయని వెంకటపతి భట్ట పురాణి, రోయా చిరుగజ్జన నీ మ్రోతాల నేని, రోయా చిరుగజ్జన నీ మ్రోతాల నేని, సోయగమైన నీ సొలకు చూపమరే, రోయా చిరుగజ్జన నీ మ్రోతాల నేని, సోయగమైన నీ సొలకు చూపమరే, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురే, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, తిత్తి తిత్తి, తిత్తి తిత్తి. కరెక్ట్ పాడినానా రేఖ? పాడావు, మంచిగానే పాడినా. చాలా బాగా పాడావు. అప్పట్లానే పాడుతున్నావు. ఇంకా ఏంది, ఇప్పుడు ఎంఏ చేస్తున్నావు కదా, ఎంఏ అయిన తర్వాత ఏం చేస్తావు? అయిన తర్వాత ఏదో ఎంఫిల్ కానీ ఏదో కానీ చేస్తా. చేస్తావా? అంటే అనుకోలేదు, అప్పుడు ఏదైతే అవుతుందో అవుతుంది అంతే. అదే చేసుకుంటా పోతావు ఇక. ఇదే ఇక అంతే, మ్యూజిక్ వదిలి ఇక వేరే ఆప్షనే లేదు ఇక, అస్సలు వెళ్ళను. అస్సలు లేదు. అంతే. ఇప్పుడేమి స్కూల్లో ఏమన్నా అట్లా చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు? జాబ్ చేసుకుంటా ఈ కోర్స్ కంప్లీట్ చేస్తున్నావు. సూపర్. నెక్స్ట్ ఇంకో కీర్తన మీరు ఏం ఆలాపిస్తారో ఒక్కసారి మాకు చెప్పేస్తే. కొండలలో నెలకొన్న అవును, మర్చిపోయినా. కొండలలో నెలకొన్న మస్తు వాడతావు కదా రేఖ నువ్వు. మర్చిపోయినా ఒక్కసారి. గుర్తుందా? గుర్తుంది. నీకోసం పాట. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు పెడువాడు,
రప్పించినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోరెల్లి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోరెల్లి కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోరెల్లి రాయడువాడు కొండలెంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోరెల్లి సూపర్ సూపర్ మంచిగా అన్నావు రేఖ. కీర్తన అన్నమాచార్యుల వారి కీర్తనలు అంటేనే ఫస్ట్ ఎలాంటి వాడికైనా ఎవరికైనా గుర్తొచ్చే కీర్తన కొండలలో నెలకొన్న అంటారు. ఇంకో అన్నమాచార్య కీర్తనతో సమాప్తం చేసేద్దాం మరి. అలాగే ఏ కీర్తన వాడుతున్నావు? అందరికీ నచ్చే కీర్తన తందన అందరూ మెచ్చే కీర్తన, అందరికీ నచ్చే కీర్తన తందనానా అది అదేనా? తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా
మరి చూసిర్రు కదా వల్ల మా రేఖ గాత్ర కచేరి మస్తు వాడింది కదా, మీరు కూడా ఆనందంతో పరవశించిర్రని నేను కూడా అనుకుంటున్నా. మరి ఇది ఇయాల్టి ఆలాపన, వచ్చే ఆలాపనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు